Hello friends, very good morning. ఈరోజు ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్. ఎవ్రీడే ఎకానమీ, ఇంగ్లీష్ ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఐ వాంట్ టు టాక్ అబౌట్ అర్థమెటిక్ టుడే. అర్థమెటిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ జనరల్గా నేను డీల్ చేసే విధానం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఫార్ములాస్ అనేవి వాడను, కంప్లీట్గా లాజికల్ అప్రోచ్ ఉంటుంది. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు సీ ఇట్, యూట్యూబ్లో ఆల్రెడీ కొన్ని లెసన్స్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. యూ కెన్ చెక్ ఆర్ క్వాంట్ సెక్షన్ ఇన్ అవర్ ప్లేలిస్ట్ ఆర్ యూ కెన్ అటెండ్ ఏ లైవ్ క్లాస్. ఫోన్ నెంబర్స్ మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మధ్యాహ్నం 2 o'clockకి ప్రతిరోజు లైవ్ క్లాస్. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఏదో ఒక క్లాస్ మీరు అటెండ్ కండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ అర్థమెటిక్ ఈజ్ డెల్ట్, రైట్. అది సీసెట్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా సరే వీ డీల్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్. హయ్యెస్ట్ లెవెల్ క్వాలిటీ మీకు వస్తుంది. మీరు ఎటువంటి ఫార్ములాస్ మీద, ఎటువంటి షార్ట్ కట్స్ మీద ఆధారపడకుండా. నాకు చాలామంది అడుగుతారు, షార్ట్ కట్స్ చెప్తారా సార్ అని. నేను షార్ట్ కట్స్ చెప్పను, కానీ మీరు షార్ట్ కట్స్ తయారు చేసుకునేలాగా చేస్తాను, రైట్. లాజికల్గా థింకింగ్ వస్తే, బేసిక్స్ మీద పట్టుంటే మనం ఏదన్నా సాధించగలం. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అటెండ్ వన్ సెషన్. ఇట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. 1 or 2 sessions అటెండ్ అవ్వండి. యూ విల్ ఫీల్ ఇట్. ఫీల్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓకేనా. 2 o'clock స్టార్ట్ అవుతుంది సెషన్. సో బిఫోర్ దట్ కాల్ అప్ దట్ నెంబర్ 789 నెంబర్కి కాల్ చేయండి అండ్ దెన్ జాయిన్ ది సెషన్. సో ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను మండే స్టార్ట్ చేసేస్తున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఆన్ మండే. ఐ టోల్డ్ యూ 2,000 రూపీస్ ఈజ్ ద ఫీ. మండే నుంచి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. సో బెటర్ జాయిన్ టుడే ఆర్ టుమారో. ఇవాళ రేపట్లో మీరు ఫీజు పే చేయగలిగితే మండే నుంచి యూ కెన్ స్టార్ట్ అటెండింగ్. ఫ్రమ్ ద బేసిక్స్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా బేసిక్స్ అనేవి ఫస్ట్ నేర్చుకుంటారు. అక్కడ నుంచి ఒక్కొక్క లెవెల్ మనం పైకి వెళ్తూ ఉంటాం. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే, ఇఫ్ దే ఆర్ యాడింగ్ వాల్యూ టు యూ, ప్లీజ్ హిట్ ఏ లైక్ కొట్టండి. అంటే అర్థం ఏంటంటే, దట్ గివ్స్ మీ సమ్ ఎంకరేజ్మెంట్. ఓకే, నేను చేస్తుంది వీళ్ళకి నచ్చుతుంది, వీళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఒక ఇండికేషన్. దట్ లైక్. షేర్ అనేది యువర్ పర్సనల్ డెసిషన్. ఇది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు షేర్ చేయాలి. మీరు చేస్తారు, అది నేను చెప్పకపోయినా చేస్తారు. దట్స్ అబౌట్ ఇట్. సబ్స్క్రైబ్ అనేది మీకు కన్వీనియన్స్. ప్రతిరోజు వచ్చి మళ్ళీ సెర్చ్ చేసి వెతుక్కునే బదులు సబ్స్క్రైబ్ చేసుకుంటే దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. బికాజ్ యూ ఫీల్ ఇది ఉపయోగపడుతుంది సార్ క్లాసెస్ అనిపిస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి నేను చెప్పలేను. దెన్ లెట్స్ గెట్ టు అవర్ ఎడిటోరియల్ టుడే. సో ఈరోజు 2 ఎడిటోరియల్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. నాట్ మచ్ ఒకాబులరీ, నాట్ మచ్ గ్రామర్, నాట్ మచ్ కాంప్లెక్సిటీ. లెట్ us see how it goes. సో ఐ హావ్ టేకెన్, ఎప్పుడైనా ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్ ఇస్తే నేను అదే పిక్ చేస్తాను, బికాస్ దెర్ ఈస్ సమ్ అడిషనల్ లెర్నింగ్ rather than regular editorials. So this editorial starts with by the title saying ominous contraction on core sector output. ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. వెన్ ఎవర్ యూ రీడ్, యూ నీడ్ టు హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ఏంటంటే ఎక్స్ప్లోరేటరీ యాటిట్యూడ్ ఉండాలి. పరిశోధనలా అంటే మనం చదివేటప్పుడు పరిశోధనాత్మక సరళితో చదవాలి. చాలామంది అడుగుతారు ఎలా చదవాలి అనేది. ఆర్ట్ ఆఫ్ రీడింగ్. చదివినప్పుడు మనకి తెలియని ఒక్క పదం వచ్చినా, ఒక్క ఎక్స్ప్రెషన్ వచ్చినా అక్కడ ఆగిపోవాలి. షుడ్ నాట్ మూవ్ ఫర్దర్. అక్కడ ఆగిపోండి. ఆగిపోయి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, దాని అర్థం తెలుసుకోండి. దాని విషయం పూర్తిగా 100% అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. వెన్ యూ హ్యావ్ సో మచ్ టైం, అంటే ఇప్పుడు ఎలాగో అందరికీ టైం ఉంది, ఈ టైంని అలా ఉపయోగించుకోండి. అప్పుడు వస్తుంది ఒమినస్ కాంట్రాక్షన్. వెన్ ఎవర్ యూ సీ ఒమినస్, ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఒమినస్ ఈజ్, యూ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఒమినస్ ఈజ్. ఒమినస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఒమినస్ అంటే అర్థం ఏంటి? కైండ్ ఆఫ్ డేంజరస్, థ్రెటనింగ్. అంటే మనకి డేంజరస్ సైన్స్ రాబోతున్నాయి అన్నట్టు అర్థం అనమాట. ఒక ఇండికేషన్ ఆఫ్ అప్కమింగ్ డేంజర్, దట్ ఈజ్ ఒమినస్. ఇట్ ఈస్ అన్ ఒమినస్ సైన్. ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఒక అశుభం జరగబోతుంది అంట, పిల్లి ఎదురు వచ్చింది అంటారు, ఇట్స్ అన్ ఒమినస్ సైన్ అంటారు. ఎందుకు? ఇది అశుభం అంటే మన నమ్మకాలు అవే. నెక్స్ట్ అశుభం జరగబోతోంది అని ఇది ఒక ఇండికేషన్ అని మనం ఫీల్ అవుతాం. ఒమినస్ కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? తగ్గిపోవడం. ఎక్స్పాన్షన్ అంటే పెరగడం, కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. ఏది? ఆన్ కోర్ సెక్టర్ అవుట్పుట్. వాట్ ఈజ్ దిస్ కోర్ సెక్టర్? అవుట్పుట్ అంటే మీకు తెలుసు, మొత్తం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత, ఆ మంత్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది అనేది అవుట్పుట్, మనకు తెలిసింది అది. వాట్ ఈజ్ కోర్ సెక్టర్? కోర్ సెక్టర్ అనేది తెలుసుకునే ముందు వి నీడ్ టు నో ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే తెలియాలి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇండియన్ ఎకానమీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్, అన్ని సెక్టర్స్, అన్ని ఇండస్ట్రీస్ మరియు అన్ని సెక్టర్స్ యొక్క అవుట్పుట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక మంత్లో దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న పరిశ్రమలు ఎంత అవుట్పుట్ ఇచ్చాయి అనేది ఇండికేట్ చేసేదాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు. దాన్ని రిలీజ్ చేసేవాళ్ళు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్.
సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్డ్గా ఉంది. సిఎస్ఓ ఈజ్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI. ఆ మినిస్ట్రీకి చెందింది సిఎస్ఓ. సిఎస్ఓ వాళ్ళు ప్రతి నెల కూడా ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేదా, ఆ డేటా చూస్తే మనకు తెలిసిపోతుంది. ఐఐపి పెరుగుతోంది అనుకోండి ఇయర్ ఆన్ ఇయర్, మనకి నమ్మకం ఓకే ఎకానమీ గ్రో అవుతుంది, జీడిపి ఎక్స్పాండ్ అవుతుందని తెలుస్తుంది. బట్ వాట్ ఈజ్ కోర్ సెక్టర్? ఐఐపి అంటే చెప్పాను, ఇండియాలో ఉన్న ఎకానమీలో ఉన్న అన్ని రంగాలని కలిపి ఇండికేట్ చేసేది ఐఐపి. అందులో ఉన్న ప్రధానమైన 8 సెక్టర్స్, 8 ఇండస్ట్రీస్ని ఇండికేట్ చేసేదాన్ని కోర్ సెక్టర్ అంటారు. సో కోర్ సెక్టర్ హ్యాస్ 8 ఇండస్ట్రీస్. ఆ 8 ఇండస్ట్రీస్ ఏంటి అని మీరు కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, నేను చెప్పదలుచుకోలేదు. యూ ఫిగర్ ఇట్ అవుట్, మెన్షన్ దోస్ 8 ఇండస్ట్రీస్ which are part of core sector in the comment section. See, 8 sectors which comprise the core sector, ఐఐపిలో 40.27% ఇవే ఉంటాయి. అందుకే అవి కోర్ సెక్టర్ అన్నారు. మొత్తం ఎన్నో ఇండస్ట్రీస్, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 సెక్టర్స్ని కోర్ సెక్టర్ అన్నారు. దిస్ కోర్ సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 40.27% ఆఫ్ ఐఐపి అనమాట. అందుకే అది ఇంపార్టెంట్. స్టీపెస్ట్ ఫాల్ ఇన్ కోర్ సెక్టర్ అవుట్పుట్ ఇన్ అట్లీస్ట్ 8 years portends protracted economic pain. చూడండి, స్టీప్ అంటే తెలుసు కదా మనకి, అంటే స్టీప్ అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే కొండలు కొన్ని ఏటవాలుగా ఉంటాయి, కొన్ని మరీ స్ట్రైట్గా, ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉంటాయి. స్టీప్గా ఉన్నప్పుడు పడిపోతుంది వెంటనే. అంటే మనకి 30° యాంగిల్లో ఉంటే ఎలా ఉంటుంది, 60° యాంగిల్ ఎలా ఉంటుంది, 80° యాంగిల్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. 80° అనేది స్టీపెస్ట్ అనమాట. సో అక్కడ నుంచి ఏదన్నా వదిలేమనుకోండి వెంటనే పడిపోతుంది. స్టీపెస్ట్ ఫాల్ అంటే చాలా ఎక్కువగా ఫాస్ట్గా పడిపోయింది అని అర్థం అనమాట వస్తుంది ఇక్కడ. ఇన్ కోర్ సెక్టర్ అవుట్పుట్ ఇన్ అట్లీస్ట్ 8 years, అంటే గత 8 సంవత్సరాల్లో ఎంత ఎక్కువ ఫాల్ మనం చూడలేదు, అంత ఎక్కువ తగ్గింది అన్నమాట. ఎంత తగ్గింది? ఇన్ఫ్యాక్ట్ 6.5% పడింది. ఇక్కడ రాశారు. పోర్టెంట్స్ ప్రొట్రాక్టెడ్ ఎకనామిక్ పెయిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్టెంట్? పోర్టెంట్ అంటే ఇండికేట్ సంథింగ్ దట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. జరగబోతున్న దాన్ని ఇండికేట్ చేసింది, ఒక శకునం లాంటిది, ఒక సూచన లాంటిది, రైట్? పోర్టెంట్ అంటే ఇక్కడ వర్బ్గా వాడారు, నౌన్గా కూడా వాడచ్చు. పోర్టెంట్ అంటే అర్థం ఏంటి? టు ఇండికేట్ సంథింగ్ దట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. ఏంటది? ప్రొట్రాక్టెడ్ ఎకనామిక్ పెయిన్. ప్రొట్రాక్టెడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్టెండెడ్, రైట్? ఎక్స్టెండెడ్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ టైం జరిగితే దాన్ని ప్రొట్రాక్టెడ్ అంటాం, ఎక్స్టెండెడ్ అంటాం. ఓకే, లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్టెండెడ్ అని అర్థం. ఏంటది? ఎకనామిక్ పెయిన్. అంటే మన ఎకానమీలో ఉన్న పెయిన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఉంటుంది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఏంటది? దిస్ ఫాల్ ఇన్ కోర్ సెక్టర్ అవుట్పుట్. ఇది పూర్తి అర్థం అనమాట. కోర్ సెక్టర్ అవుట్పుట్లో ఈ ఫాల్ అనేది ఏదైతే ఉందో అది ఒక ఇండికేషన్ ఇస్తుంది. దేనికి? మన ఎకానమీలో ఈ పెయిన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఉండబోతోంది అని. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ కదా, ద లేటెస్ట్ డేటా ఆన్ కోర్ సెక్టర్ అవుట్పుట్ ఈజ్ సిగ్నలింగ్ దట్ considerable economic pain lies ahead in the wake of the COVID-19 pandemic and the national lockdown that commenced on March 25. So latest data ఎటువంటి సిగ్నల్ ఇస్తుంది? దట్ కన్సిడరబుల్ ఎకనామిక్ పెయిన్ లైస్ అహెడ్. చాలా అంటే మనకి ఎకనామిక్ పెయిన్ ఇంకా చాలా ఉంది. దట్ లైస్ అహెడ్, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా ఉంది అని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇన్ ద వేక్ ఆఫ్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. ప్రతిరోజు ఎడిటోరియల్ చదవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఇదే. ప్రతిరోజు చదవడం వల్ల చాలా ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతాయి. రిపీట్ అవుతున్న కొద్దీ అవి మన సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. మనం మరి చూసుకోగల గుర్తుండిపోతాయి. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్, ఫాలోయింగ్ ది COVID-19 పాండమిక్ లేదా యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ COVID-19 పాండమిక్. In the wake of the COVID-19 pandemic and the nationwide lockdown that commenced అంటే ప్రారంభమైంది, began on March 25. మార్చ్ 25 తర్వాత ప్రారంభమైన లాక్డౌన్ తర్వాత అండ్ COVID-19 పాండమిక్ అవుట్బ్రేక్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల అవుట్పుట్ పడిపోయింది. అండ్ ఈ అవుట్పుట్ పడిపోవడం అనేది ఇంకా రాబోతున్న రోజుల్లో కూడా ఉన్న ఎకనామిక్ పెయిన్కి, కన్సిడరబుల్ ఎకనామిక్ పెయిన్కి ఒక ఇండికేషన్ అనమాట. ద ప్రొవిజనల్ ఫిగర్స్ రిలీజ్డ్ బై ది కామర్స్ మినిస్ట్రీ షో దట్ ప్రొడక్షన్ ఎట్ ఆల్ బట్ వన్ ఆఫ్ ద 8 industries comprising the core sector shrank in March from a year earlier, resulting in the sharpest contraction in the index
since the new series began in April 2012. ఏప్రిల్ 2012లో కొత్త సిరీస్ అంటే మనకి బేస్ ఇయర్ మారుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. 2004-05 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2012 చేసినట్టున్నారు. సో అప్పటి నుంచి న్యూ సిరీస్ అని చెప్పి చెప్తున్నారు. సో న్యూ సిరీస్ బిగిన్ అయిన తరువాత దిస్ ఈజ్ ది షార్పెస్ట్ కాంట్రాక్షన్. షార్పెస్ట్ కాంట్రాక్షన్ అంటే ఇంతగా ఎప్పుడు తగ్గలేదు, ఇదే చాలా ఎక్కువగా తగ్గడం అనమాట. ష్రాంక్ అంటే అర్థం ఏంటి? ష్రింక్ అంటే కుచించుకుపోవడం, ష్రాంక్ అంటే దాని పాస్ట్ టెన్స్ అనమాట. కాంట్రాక్ట్, ష్రాంక్ వీటన్నిటికి మీనింగ్ ఏంటి? కుచించుకుపోవడం, తగ్గిపోవడం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ప్రొవిజనల్ ఫిగర్స్. వాట్ ఈజ్ ప్రొవిజనల్? ప్రొవిజనల్ అనేది ఫైనల్ కాదు, ప్రస్తుతానికి రిలీజ్ చేసింది. బేస్డ్ ఆన్ ద డేటా అవైలబుల్ రైట్ నౌ, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జీడిపికి కూడా ఎస్టిమేట్స్ ఇస్తారు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. అంటే ముందు ఫైనల్ ఎస్టిమేట్స్ వేరు, ప్రొవిజనల్ వేరు. అంటే అప్పటికున్న డేటా ప్రకారం ఒక డేటా రిలీజ్ చేస్తారు, దాన్ని ప్రొవిజనల్ అంటారు. ఫైనల్ వేరు మళ్ళీ. ద ప్రొవిజనల్ ఫిగర్స్ రిలీజ్డ్ బై ది కామర్స్ మినిస్ట్రీ షో దట్ ప్రొడక్షన్ at all but one of the 8 industries comprising the core sector shrank in March from a year earlier. కోర్ ఇండస్ట్రీలో ఉన్న 8 సెక్టార్స్లో అన్ని కుచించుకుపోయాయి, ష్రింక్ అయిపోయి, తగ్గిపోయాయి. ఆల్ బట్ వన్, ఒక్క సెక్టార్ మాత్రమే పాజిటివ్గా ఉంది, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. రిజల్టింగ్ ఇన్ ద షార్పెస్ట్ కాంట్రాక్షన్ ఇన్ ద ఇండెక్స్ సిన్స్ ద న్యూ సిరీస్ బిగాన్ ఇన్ ఏప్రిల్ 2012. సో 2012లో న్యూ సిరీస్ బిగిన్ అయిన తర్వాత ఇదే షార్పెస్ట్ కాంట్రాక్షన్. అలాంటి దాన్ని ఇప్పుడు రిజల్ట్ చేసింది అని అర్థం. ఇట్ హెస్ రిజల్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ షార్పెస్ట్ కాంట్రాక్షన్. That output contracted by as much as 6.5% in a month when most economic activities ground to a halt only in the last 7 days is a worrying augury. చూడండి ఇక్కడ ఇది మొత్తం అంతా ఒకటే ఫ్రేజ్ చూడండి. దట్ అవుట్పుట్ కాంట్రాక్టెడ్ బై యాజ్ మచ్ యాజ్ 6.5% ఇన్ ఏ మంత్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవుట్పుట్ 6.5, ఒక మంత్లో 6.5% కాంట్రాక్ట్ అయ్యింది అనే విషయం తెలుగులో అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోవాలి. దట్ అవుట్పుట్ కాంట్రాక్టెడ్ బై యాజ్ మచ్ యాజ్ 6.5% ఇన్ ఏ మంత్ అంటే అవుట్పుట్ 6.5% కాంట్రాక్ట్ అయ్యింది అనే విషయం వెన్ మోస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ గ్రౌండ్ టు ఏ హాల్ట్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ 7 days. మార్చ్ అంతా లాక్డౌన్ కాదు కదా. మార్చ్ 22 మనకి జనతా కర్ఫ్యూ విధించారు, 25 నుంచి లాక్డౌన్ విధించారు. అంటే లాస్ట్ 1 week మాత్రమే లాక్డౌన్ జరిగింది, అంతవరకు ఎకనామిక్ యాక్టివిటీ యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. అయినా సరే మార్చ్లో 6.5% కాంట్రాక్షన్ జరిగింది, అది పాయింట్ అనమాట. సో లాస్ట్ 1 weekలోనే ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏం రాశారు? ఎకనామిక్ యాక్టివిటీస్ గ్రౌండ్ టు ఏ హాల్ట్. గ్రౌండ్ అంటే అర్థం ఏంటి? గ్రౌండ్ అంటే ఏ పని లేకుండా ఆగిపోవడం. ఇప్పుడు మనకి ఫ్లైట్ని గ్రౌండ్ చేస్తే ఏమవుతుంది? అదేం తిరగదు కదా, అక్కడే ఉంటుంది. సో గ్రౌండ్ టు ఏ హాల్ట్. ఇప్పుడు గ్రౌండ్ని యాక్చువల్గా ఎలా వాడతారంటే అది ప్యాసివ్ వాయిస్లోనే వాడచ్చు, యాక్టివ్ వాయిస్లోనే వాడచ్చు. ద ఎకానమీ గ్రౌండ్స్ టు ఏ హాల్ట్ అని అర్థం ఏంటి? గ్రౌండ్ అయిపోయింది అంటే కదలట్లేదు, మూమెంట్ లేదు, గ్రౌండ్ పైన ఉండిపోయింది, అలా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఏ వరీయింగ్ ఆగరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆగరీ? ఆగరీ అనేది అగైన్ ఎ సైన్, అండ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లైక్లీ టు కమ్. సేమ్ థింగ్ మీకు పోర్టెండ్ లాగే. పోర్టెండ్ అనేది వర్బ్, ఆగర్ అనేది వర్బ్. AUGUR. ఆగర్ అన్న పోర్టెండ్ అన్న మీనింగ్ ఒకటే. టు ఇండికేట్ వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్, ఆగర్, పోర్టెండ్. ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్, నౌన్ ఫామ్, ఆగరీ. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరిగింది అనుకోండి, ఒక విషయం జరిగింది, దిస్ ఆగర్స్ వెల్ ఫర్ ఫ్యూచర్ అంటే అర్థం ఏంటి? ఇది భవిష్యత్తుకి శుభ సూచకం, మంచి జరగబోతుందని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్. మనం వెళ్ళగానే మనకి కొన్ని మంచి శకునాలు ఎదురవుతాయి, అప్పుడు ఏంటవుతాయి? మనం ఏమంటాం? దిస్ ఆగర్స్ వెల్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తుకి ఇది శుభ సూచకం అంటాం. లేకపోతే ఇట్ డజంట్ ఆగర్ వెల్. డజంట్ ఆగర్ వెల్ అంటే ఇది శుభ సూచకం కాదు, ఇది మంచి చెయ్యదు. అలాగే పోర్టెండ్, ఇట్ పోర్టెండ్స్ అంటే ఇట్స్ అన్ ఇండికేషన్, ఇట్ ఇండికేట్స్ అని అర్థం. ఇక్కడ ఆగరీ అనేది నౌన్ ఫామ్. నౌన్ ఫామ్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్. ఇట్ ఈస్ ఎ వరీయింగ్ ఆగరీ అంటే జరగబోయేది బాగుండదు, ఇట్స్ ఎ వరీయింగ్ ఆగరీ అని చెప్తున్నారు. While output at petroleum refineries slid only by a marginal 0.5%, as a bulk of the transportation sector was idled only in the last week of March, the 7.2% and 13% contractions in electricity and steel production respectively.
while the output at petroleum refineries slid only by a marginal 2.5%, as a bulk of the transportation sector was idled only in the last week of March. The 7.2% and 13% contractions in electricity and steel production, respectively, reflect the underlying stress in the economy, most crucially on the demand side. చూడండి, అవుట్పుట్ పెట్రోలియం రిఫైనరీస్ యొక్క అవుట్పుట్ కొంచెమే తగ్గింది, 0.5% తగ్గింది. యాజ్ ఎ బల్క్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ వాజ్ ఐడిల్డ్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లోనే ఐడిల్ చేయబడింది. ఐడిల్ అంటే ఇంకా కదలిక లేకుండా అలా ఉండిపోవడం అనమాట. చూడండి, ఐడిల్ అనేది మీకు రకరకాలుగా వాడతారు. ఐఎమ్ సిట్టింగ్ ఐడిల్ అంటే ఒక మీనింగ్, అక్కడ ఏంటి యాడ్ వర్బ్గా వాడారు. సిట్టింగ్ ఐడిల్, ఎలా కూర్చున్నాను, ఐడిల్గా కూర్చున్నాను. హీఈస్ అన్ ఐడల్ మ్యాన్, ఒంటరిగా ఉంటాడు, అక్కడ ఏంటి యాడ్జెక్టివ్గా వాడారు. ఓకే, సో ఇక్కడ ఎలా వాడారు, వర్బ్ కూడా ఎటువంటి వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సకర్మక క్రియ. ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు, ఆబ్జెక్ట్ లేని వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాక్ అనేది ఉంది, ఐఆమ్ వాకింగ్. వాక్ అనే పదం మనకు తెలిసినంత వరకు ఏంటి, ఇంట్రాన్సిటివ్. వాక్ ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటుందా, ఉండదు. కానీ వాక్ ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్గా కూడా వాడతారు, ట్రాన్సిటివ్ వర్బ్గా కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాక్ ఏ డాగ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాక్ ఏ డాగ్, దట్ మీన్స్ యూ హ్యావ్ టేకెన్ ది డాగ్ ఫర్ వాకింగ్. కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళడాన్ని ఏమంటారు, వాకింగ్ ఏ డాగ్ అంటారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాకింగ్ ఏ డాగ్లో వాక్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఐఆమ్ వాకింగ్లో వాక్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఐఆమ్ వాకింగ్లో ఆబ్జెక్ట్ లేదు, వాకింగ్ ఏ డాగ్లో ఎవరిని, డాగ్ని, ఆబ్జెక్ట్ ఉంది. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏదైనా వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివ్ అంటే సకర్మక, సంథింగ్ దట్ హ్యాస్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ అంటే అకర్మక, సంథింగ్ దట్ డజంట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ ఎందుకు తెలుసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్కే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఇది కూడా చూసుకోవాలి. ఆబ్జెక్ట్ ఉంటేనే కదా ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, సో ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు, ప్యాసివ్ వాయిస్ రాదు. ఒక వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా ఎలా తెలుసుకోవాలి అనేది ఒక చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా వర్బ్ తీసుకున్నప్పుడు జస్ట్ క్వశ్చన్ ఇట్, హూ, వాట్. ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరికింది అనుకోండి, అది ట్రాన్సిటివ్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎయిట్ ఏ మ్యాంగోలో ఎయిట్ అనేది నీకు ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా తెలియట్లేదు అనుకుందాం. జస్ట్ క్వశ్చన్ ఇట్, ఐ ఎయిట్ వాట్, మ్యాంగో. ఆన్సర్ వచ్చింది కదా, సరిపోయింది. ఐ కిల్డ్ ఎ మ్యాన్, ఓకే, హూ, ఎ మ్యాన్, చంపేశాను. సో ఇలా అనమాట. సో ఇక అంటే మీరు హూ వాట్ ఎందుకు తీసుకున్న, హూ అనేది మనుషులకి, వాట్ అనేది థింగ్స్కి. ఈ రెండింటికి ఆన్సర్ దొరికితే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఏ మార్కెట్, వెంట్కి అడిగాను, హూ, ఆన్సర్ దొరకట్లా. ఎవరు వెళ్ళారు అని కాదు, ఆ తర్వాత చూడండి, లుక్ ఎట్ ది ఆబ్జెక్ట్. మీకు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ హూ అంటే నేను కదా సార్, అలా అర్థం చేసుకోవద్దు. లుక్ ఎట్ ది ఆబ్జెక్ట్ పోర్షన్. ఆ వెంట్ అనేది తర్వాత ఎటు ఐ అనేది సబ్జెక్ట్ కదా, దాని గురించి వరీ అవ్వకండి, ఆబ్జెక్ట్ వైపు చూడండి. హూ ఆన్సర్ రాలేదు, వాట్ ఆన్సర్ రాలేదు. వెంట్ వెళ్ళాను అన్నప్పుడు ఎక్కడికి అంటే ఆన్సర్ వస్తుంది, కానీ ఏది, ఎవరు అంటే ఆన్సర్ రావట్లేదు. అర్థమవుతుందా? సో గో, వెంట్ ఇలాంటి పదాలు అకర్మక, దే డు నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్, దే ఆర్ ఇంట్రాన్సిటివ్. అందుకే ఐ వెంట్ టు ఏ మార్కెట్ అనేటప్పుడు దానికి ప్యాసివ్ వాయిస్ రాయలేము. మార్కెట్ వాజ్ వెంట్ బై మీ అంటామా? నో, వీ డోంట్ సే దట్, రైట్? దట్స్ ది డిఫరెన్స్ అనమాట. సకర్మక క్రియలు, అకర్మక క్రియలు. ఇంగ్లీష్లో ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని వర్బ్స్ దే యాక్ట్ యాజ్ బోత్. ఇప్పుడు మనకు వాక్ తీసుకుంటే చూడండి, ఐ వాక్ ఏ డాగ్ ఈజ్ వాక్డ్ బై మీ, 100% కరెక్ట్. వాక్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్గా పనిచేసింది. ఐ ఆమ్ వాకింగ్లో ఆబ్జెక్ట్ లేదు, ఎందుకంటే అదే వాక్ ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ లేదు, దీనికి ప్యాసివ్ వాయిస్ రాయలేం. సో ఇది గ్రామర్లో మీరు చేస్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ డెప్త్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఐడిల్ అనేది కూడా మీకు ట్రాన్సిటివ్ వర్బ్గానే వాడతారు, ఇంట్రాన్సిటివ్ వర్బ్గానే వాడతారు. ఇక్కడ వాజ్ ఐడిల్డ్ మీకు చాలాసార్లు చెప్పాను. బీ ఫార్మ్ వర్బ్ ఫాలోడ్ బై V3 పాస్ట్ పార్టిసిపల్ కనిపిస్తే చూడండి, ఇక్కడ వాజ్ అనేది బీ ఫార్మ్ వర్బ్, ఐడిల్డ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ఐడిల్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. బీ ఫార్మ్ వర్బ్ ఫాలోడ్ బై V3 కనిపిస్తే ఏంటి, దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్కి ఇండికేటర్ అది. బై కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ అనేసి బ్లైండ్గా వెళ్ళొద్దు. బెస్ట్ ఇండికేషన్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఏ బీ ఫార్మ్ వర్బ్ ఫాలోడ్ బై
V3. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా వెరిఫై చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ లుక్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ బీ ఫార్మ్ వర్బ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపల్. అలా ఉంటేనే అది V3 కింద, ప్యాసివ్ వాయిస్ కింద లెక్క. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ వాజ్ ఐడిల్డ్ ఓన్లీ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. ది 7.2% and 13% contractions in electricity and steel production, సరిగ్గా చదవలేదు నేను. యాజ్ ఎ బల్క్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ వాజ్ ఐడిల్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. అది కదా, ఎందుకంటే అందువల్లే మీకు ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మొత్తం పనిచేసింది, మంత్ అంతా పనిచేసింది, 3 weeks పనిచేసింది, ఓన్లీ లాస్ట్ వీక్లో మాత్రమే అది ఐడిల్ అయింది. సో కాబట్టి పెట్రోలియం రిఫైనరీస్లో పెద్దగా నష్టం రాలేదు, 0.5% డ్రాప్ అయింది. కాకపోతే ద 7.2% అండ్ 13% కాంట్రాక్షన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లోను స్టీల్ ప్రొడక్షన్స్లోనూ వచ్చిన కాంట్రాక్షన్ అనేది రెస్పెక్టివ్లీ రిఫ్లెక్ట్ ది అండర్లయింగ్ స్ట్రెస్ ఇన్ ద ఎకానమీ, మోస్ట్ క్రూషియల్లీ ఆన్ ది డిమాండ్ సైడ్. డిమాండ్ సైడ్ అంటే డిమాండ్ తగ్గిపోయింది, వస్తువులకి కొనుగోలు తగ్గిపోయాయి, వాడకం తగ్గిపోయింది. అందువల్లే మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గిపోయింది, స్టీల్ ప్రొడక్షన్ రెండు కూడా అవుట్పుట్ అనేవి తగ్గిపోయాయి. సో ఎకానమీలో ఆ స్ట్రెస్ ఉంది, ఆ పెయిన్ ఉంది అనేదానికి అవి ఇండికేషన్ అనమాట, ప్రతిబింబిస్తున్నాయి అని అర్థం. అండర్లయింగ్ స్ట్రెస్ ఇన్ ద ఎకానమీ అంటే ఎకానమీలో ఉన్న దట్ పెయిన్, మోస్ట్ క్రూషియలీ ఆన్ ద డిమాండ్ సైడ్. డిమాండ్ అంటే కన్జంప్షన్ సైడ్, పీపుల్ స్పెండ్ చేయడం తగ్గించారు, వాడకం తగ్గించేశారు అని అర్థం. విత్ ఆల్ నాన్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్డర్డ్ షట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది లాక్డౌన్, demand for electricity declined by more than 9% in March, according to data from National Load Dispatch Center. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏం జరిగింది? ఎలక్ట్రిసిటీ డిమాండ్ 9% పైగా తగ్గిపోయింది. డిమాండ్ అనేది 9% పైగా తగ్గిపోయింది. ఎందుకు? ఆల్ నాన్ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షట్ డౌన్ అయిపోయాయి కాబట్టి లాస్ట్లో. While the power sector has been exempt from the lockdown because of its essential nature, the slump in demand from commercial customers is bound to have a significant sector-wide cascading impact as a result of heightened cash flow problems at the already stressed distribution companies that deliver electricity over the last mile to consumers. చూడండి, పవర్ సెక్టర్కి యాక్చువల్గా ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇది ఎసెన్షియల్ కాబట్టి మీరు నడుపుకోండి, ఎలక్ట్రిసిటీ తప్పదు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన ఉపయోగమే ఉంది, ఎందుకంటే వాడేవాళ్ళు లేరు కదా. అంటే హౌస్ హోల్డ్స్ వాడుతున్న ఇళ్ళల్లో వాడుతున్నారు ఎలక్ట్రిసిటీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఆ ప్లేసెస్లో ఉండే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వాళ్ళ యాక్చువల్గా స్లంప్ ఇన్ డిమాండ్, స్లంప్ అంటే తగ్గిపోవడం, రిడక్షన్ ఇన్ డిమాండ్ ఫ్రమ్ కమర్షియల్ కస్టమర్స్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ సెక్టర్ వైడ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే వాళ్ళకొక్కరికే కాదు, అప్పుడు మీకు ప్రొడక్షన్ తగ్గిపోతే తర్వాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా లాసే, అందరికీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒక దగ్గర మొదలయ్యి అందరికీ వ్యాపించడాన్ని మనం క్యాస్కేడింగ్ అంటాం, రైట్. సో ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనమాట ఇంపాక్ట్ అనేది. ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ సెక్టర్ వైడ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హైట్ అండ్ క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్. హైట్ అండ్ అంటే పెరిగిన, ఇంక్రీజ్ అయినా అని అర్థం. క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఎట్ ది ఆల్రెడీ స్ట్రెస్డ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దట్ డెలివర్, స్ట్రెస్డ్ అంటే తెలుసు కదా, పెయిన్లో ఉన్న, స్ట్రెయిన్లో ఉన్న, ఇబ్బంది పడుతున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దట్ డెలివర్ ఎలక్ట్రిసిటీ ఓవర్ ది లాస్ట్ మైల్ టు కన్స్యూమర్స్. ఓవర్ ది లాస్ట్ మైల్ అంటే ఇంకా చివరి వరకు వాళ్ళే చూసుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అన్నమాట కన్స్యూమర్స్కి. పవర్ సెక్టర్ ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వరకు అందరికి కూడా ఇంపాక్ట్ అనేది క్యాస్కేడ్ అవుతుంది అని చెప్తున్నారు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. Coal, the only sector to post a positive figure in March as output expanded 4%, also presents a far from reassuring picture as growth slowed sharply from February's 11.2% and was less than half the 9.1% pace seen in March 2019. కోల్ సెక్టర్ ఏంటంటే 4% ఎక్స్పాండ్ అయింది, మిగిలినవన్నీ కాంట్రాక్ట్ అయ్యాయి, కోల్ ఒక్కటే ఎక్స్పాండ్ అయింది. ఆల్సో ప్రెజెంట్స్ అంటే దీని ఎక్స్పాన్షన్ కూడా ఆల్సో ప్రజెంట్స్ ఎ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ పిక్చర్. రీఅష్యూరింగ్ అంటే ధైర్యాన్ని ఇచ్చేది, ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ అంటే ధైర్యాన్ని ఇవ్వడానికి చాలా దూరంగా ఉందంటే అర్థం ఏంటి, ధైర్యాన్ని ఇవ్వట్లేదు, రైట్. ఎ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ పిక్చర్ యాజ్ గ్రోత్ స్లోడ్ షార్ప్లీ ఫ్రమ్ ఫిబ్రవరి 11.2%. ఫిబ్రవరిలో 11.2% గ్రో అయింది, ఇప్పుడేమో ఓన్లీ 4% గ్రో అయింది. అండ్ వాజ్ లెస్ దాన్ హాఫ్ ద 9.1% పేస్ సీన్ ఇన్ మార్చ్ 2019. 2019 మార్చ్లో
9.1% పేస్ అంటే స్పీడ్, 9 గ్రోత్ అనమాట. 9.1% గ్రో అయింది 2019 మార్చ్లో, ఇప్పుడేమో 4%. సో దాంట్లో సగం కూడా అవ్వలేదు. అండ్ విత్ డిమాండ్ ఫ్రమ్ కోల్ ఫ్రమ్ యూజర్ సెక్టర్ స్పానింగ్ థర్మల్ జనరేటర్స్ అండ్ ద కీ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఆఫ్ స్టీల్ అండ్ సిమెంట్ అన్లైక్లీ టు రివైవ్ ఎనీ టైమ్ సూన్, ప్రొడక్షన్ ఆఫ్ ద క్రూషియల్ కమోడిటీ ఈజ్ వెరీ లైక్లీ టు ష్రింక్ ఇన్ ఏప్రిల్. ఆబ్వియస్లీ. సో కోల్ని వాడే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, విత్ డిమాండ్ ఫర్ కోల్ ఫ్రమ్ యూజర్ సెక్టర్స్ స్పానింగ్ అంటే మొత్తం ఏవేవైతే ఉన్నాయో, థర్మల్ జనరేటర్స్ నుంచి కీ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఆఫ్ స్టీల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ జనరేటర్స్, వీళ్ళ దగ్గర నుంచి డిమాండ్ ఇప్పుడప్పుడే రివైవ్ అవ్వదు. రివైవ్ అంటే అర్థం ఏంటి? టు కమ్ బ్యాక్ టు యూజువల్ స్టేట్. తగ్గిపోయింది మళ్ళీ పాత స్టేజ్కి రావడానికి రివైవల్ అంటాం. ఎనీ టైమ్ సూన్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూషియల్ కమోడిటీ ఈజ్ వెరీ లైక్లీ టు ష్రింక్ ఇన్ ఏప్రిల్. దీని యొక్క ప్రొడక్షన్ అనేది ఏప్రిల్లో ష్రింక్ అవ్వబోతుంది, కుచించుకుపోతుంది, తగ్గిపోతుంది అని చెప్పి అంటున్నారు. లైక్లీ టు అంటే అయ్యే అవకాశం ఉంటుంది. విత్ ది కన్స్ట్రక్షన్ సెక్టార్ హిట్ హార్డ్ బై ది లాక్డౌన్ అండ్ లైక్లీ టు ఫేస్ సీరియస్ లేబర్ సప్లై ఇష్యూస్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎకానమీ గ్రాడ్యువల్లీ రీఓపెన్స్, cement may see production shrink in the first month of the new fiscal year by an even greater extent than 25% drop seen in March. బేసికల్గా సిమెంట్ ఏమో 25% డ్రాప్ అయింది మార్చ్లో. చూడండి ఇక్కడ, విత్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ హిట్ హార్డ్, కన్స్ట్రక్షన్ సెక్టర్కి గట్టిగా దెబ్బ తగిలింది. ఎక్కడ నుంచి? బై ద లాక్డౌన్ వల్ల. అండ్ లైక్లీ టు ఫేస్ సీరియస్ లేబర్ సప్లై ఇష్యూస్. ఎందుకు? అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు ఈ కార్మికులందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వెంటనే వస్తారా? రారు. సో లేబర్ సప్లై ఇష్యూస్ వస్తాయి. టౌన్స్లో సిటీస్లో అంతమంది ఉండరు, విలేజెస్ నుంచే రావాలి. సో ఇప్పుడు ఎవరు వచ్చే పరిస్థితులు లేవు. ఈవెన్ ఆఫ్టర్ ది ఎకానమీ రీఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఇష్యూ ఫేస్ చేయొచ్చు. సిమెంట్ మే సీ ప్రొడక్షన్ ష్రింక్ ఇన్ ది ఫస్ట్ మంత్ ఆఫ్ ద న్యూ ఫిస్కల్ ఇయర్ బై అన్ ఈవెన్ గ్రేటర్ ఎక్స్టెంట్. మార్చ్లో 25% పడింది, ఏప్రిల్లో అంతకంటే ఎక్కువే ష్రింక్ అవ్వబోతుంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ టు మార్చ్ ఇంకా ఎక్కువ చూడబోతున్నాం మనం. ద మేహమ్ ఇన్ ది ఆయిల్ మార్కెట్ విత్ గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ టంబ్లింగ్ ఈజ్ ఆల్సో సర్టెన్ టు అండర్మైన్ ద ఇండస్ట్రీస్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్. మేహమ్ అంటే డిజార్డర్, కన్ఫ్యూజ్డ్ స్టేట్, కేఓస్ అంటాం, CHAOS, కేఓస్, కన్ఫ్యూజ్డ్ స్టేట్, గందరగోళం అనమాట. మేహమ్ అంటే ఒక స్టెబిలిటీ లేదు, నార్మల్ పరిస్థితులు లేవు, ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం కానీ అయోమయం వలటైల్ పరిస్థితుల్లో ఉన్నాం మనం. అందుకే మేహమ్ అని వాడారు అక్కడ. మేహమ్ ఇది ఆయిల్ మార్కెట్ విత్ గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ టంబ్లింగ్ అంటే పడిపోవడం, మళ్ళీ స్లంప్ అన్నా పడిపోవడమే, స్లైడ్ అన్నా పడిపోవడమే, ఫాల్ అన్నా పడిపోవడమే, ప్లంజ్ అన్నా పడిపోవడమే, PLUNG ప్లంజ్, ఇవన్నీ కూడా ప్లమెట్, PLUMMET ప్లమెట్ అన్నా కూడా పడిపోవడమే. ఇవన్నీ కూడా పడిపోవడానికి ఇండికేటర్స్ అనమాట. టంబుల్ అన్నా అదే మీనింగ్. క్రూడ్ ప్రైసెస్ టంబ్లింగ్ ఈజ్ ఆల్సో సర్టెన్ టు అండర్మైన్ అంటే లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, రెడ్యూస్ ది పవర్ అంటే ఎఫెక్టివ్నెస్ని, ఒక ఎఫికసీని తగ్గించాలని అండర్మైన్ అంటాం. అండర్మైన్ ద ఇండస్ట్రీస్ ఇన్ ది ఎనర్జీ సెక్టర్స్. ఎనర్జీ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ని అవి వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గించేస్తాయి, అంటే వాటి యొక్క అవుట్పుట్ తగ్గిపోతుంది అని అర్థం. వాటి యొక్క ఇంక ఎఫెక్టివ్గా పని చేయలేవు ఎనర్జీ సెక్టర్, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ విపరీతంగా పడిపోతున్నాయి కాబట్టి ఎంటైర్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి 30-50% శాలరీ కట్, ఒక పర్టికులర్ డివిజన్లో లాస్ వస్తున్న డివిజన్లో 30-50% శాలరీస్ తగ్గించారు, శాలరీ కట్ చేశారు. అన్డౌటెడ్లీ ఏప్రిల్స్ ఓవరాల్ కోర్ అవుట్పుట్ అపియర్స్ హెడెడ్ ఫర్ అన్ ఈవెన్ షార్పర్ కాంట్రాక్షన్. ఏప్రిల్ యొక్క కోర్ అవుట్పుట్ ఏమో మార్చ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా షార్ప్ కాంట్రాక్షన్ చూడబోతున్నాము. కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. అండ్ విత్ 8 మేజర్ ఇండస్ట్రీస్ హ్యావింగ్ ఎ వెయిట్ ఆఫ్ 40.27% అని 40.3% ఇన్ ద బ్రాడర్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ ఈస్ సర్టెన్ టు డ్రాగ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ యాజ్ ఎ హోల్ ఇంటూ నెగిటివ్ టెరిటరీ. కోర్ అవుట్పుట్టే తగ్గిందంటే ఓవరాల్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది కదా, ఎందుకంటే 40% ఇక్కడే ఉంది. మరి మిగిలిన ఇండస్ట్రీస్ ఇప్పుడు కోర్ అంటేనే ఎసెన్షియల్ ఇంపార్టెంట్ అని అనుకుంటాం. అలాంటి వాటిల్లోనే మనకి ఎంత కాంట్రాక్షన్ ఇస్తే నాన్ ఎసెన్షియల్ మిగిలినవి, అలాంటి వాటిలో కంప్లీట్ షట్ డౌన్స్, లాక్డౌన్స్ అనౌన్స్ చేశారు. సో వాటిల్లో ఇంకా నెగిటివ్ రిజల్ట్ మనం చూడబోతున్నాం. సో అందుకని ఇండస్ట్రియల్ అవుట్పుట్ మొత్తం కూడా నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది, నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. టెరిటరీ అంటే ప్లేస్, నెగిటివ్ జోన్ అనమాట. ద సెంటర్ మే బి లెఫ్ట్ విత్ లిటిల్ ఆప్షన్ బట్ టు మ్యాసివ్లీ లిఫ్ట్
public spending on infrastructure once the lockdown eases in order to revive the reeling economy. Again, reeling అంటే స్ట్రగ్లింగ్ అనే మీనింగ్. మామూలుగా రీలింగ్ అంటే అర్థం ఏంటంటే టు వాక్ అన్స్టడీలీ. అంటే ఇప్పుడు మామూలుగా బలంగా ఉన్నవాడు, అంత ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా నడుస్తాడు? స్ట్రైట్గా చక్కగా నడుస్తాడు. వీక్గా ఉన్నవాడు ఎలా నడుస్తాడు? ఊగిపోతూ నడక, ఎప్పుడు పడిపోతాడు అన్నట్టుగా నడుస్తాడు. దాన్ని రీలింగ్ అంటాం. సో రీలింగ్ ఎకానమీ అంటే ఎకానమీకి బలం లేదు, అది ఇట్ ఈస్ రీలింగ్, స్ట్రగ్లింగ్ అనమాట. స్ట్రగ్లింగ్ టు వాక్ ప్రాపర్లీ, స్ట్రగ్లింగ్ టు మూవ్ ప్రాపర్లీ అని చెప్పడానికి అక్కడ రీలింగ్ అని వాడారు. సో రీలింగ్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ దేర్. రైట్, ఎకానమీ అనేది నౌన్ కదా, నౌన్కి ముందు వచ్చింది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయడం అన్నింటికంటే ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇఫ్ యువర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు యాడ్జెక్టివ్స్, నౌన్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మిగిలినవి కొంచెం యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ మనకు కొంచెం ఫెమిలియారిటీ తక్కువ ఉంటుంది. సో వీటిని ఈజీగా యాడ్జెక్టివ్ అనేది ఏంటి? అండ్ యాడ్జెక్టివ్ ఇస్ సంథింగ్ దట్ మోడిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అది ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దానికి యొక్క మోడిఫై చేస్తుంది. సో ఇక్కడ ఎకానమీ అనేది నౌన్, ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది రీలింగ్, ద రీలింగ్ ఎకానమీ. రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్. ఎకానమీని మళ్ళీ పాత స్టేట్కి తీసుకురావడానికి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ మే బి లెఫ్ట్ విత్ లిటిల్ ఆప్షన్, దానికి ఇంకే ఆప్షన్ ఉండదు, బట్ టు మ్యాసివ్లీ లిఫ్ట్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకానమీ రీఓపెన్ అయ్యాక ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెట్టాలి దేనిపైన? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే ప్రభుత్వాలే బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, కొత్త ప్రాజెక్టులు తేవాలి. ఎందుకు తేవాలి? ఇవన్నీ చేస్తేనే కదా వర్క్ వస్తుంది ప్రజలకి, ఆ ఇండస్ట్రీస్కి ఊతం వస్తుంది. ప్రాజెక్టులన్నీ తర్వాత చేసుకుందాం అనుకోకుండా అన్నీ కూడా టేకప్ చేసి 1 by 1 చేయాలి. చేస్తే ఎకానమీలో మనీ సప్లై మళ్ళీ పెరుగుతుంది. దట్స్ వాట్ హీస్ సేయింగ్. వన్స్ ద లాక్డౌన్ ఈజెస్, లాక్డౌన్ అనేది ఈజ్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే ఉన్న డేటాని ఇచ్చారు, స్టాటిస్టిక్స్ని ప్రజెంట్ చేశారు. సో పెద్దగా ఎనాలిసిస్లు, ఒపీనియన్స్ ఏమీ లేవు. డేటా మార్చ్ కోర్ సెక్టర్ అవుట్పుట్ గురించి ఇచ్చారు. సో దాన్ని బట్టి ఏప్రిల్ ఎలా ఉండబోతుందని ఒక ఎస్టిమేట్ చేశారు. ఇది ఇలా కంటిన్యూ అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎందుకంటే ఏం చేయాలి లాస్ట్లో రాశారు సొల్యూషన్. మ్యాసివ్లీ లిఫ్ట్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా పెంచాలి. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.